గత కొద్ది రోజులుగా అల్లు మెగా ఫ్యామిలీల మధ్య అంతా కోల్డ్ వార్ నడుస్తుందనే ప్రచారం నడుస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ చేస్తున్న పనులు ఆసక్తికరంగా మారాయి. పిఠాపురంలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ని కలవడానికి రామ్ చరణ్ అతని తల్లి సురేఖ పిఠాపురం బయలుదేరి వెళ్లారు. అదే రోజు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో నంద్యాల బయలుదేరి వెళ్లారు. ఎందుకంటే తన స్నేహితుడిని శిల్ప రవికిషోర్ చంద్రారెడ్డి పిలవకపోయినా తను వెళ్లి అతనికి ఎన్నికల్లో గెలిపించడానికి అని చెప్పారు. స్నేహితుడి కోసం అతను చేయాల్సిన పనే చేశారు. కానీ వెళ్లిన టైమింగ్ సరైనది కాదని మెగా అభిమానులు అంటున్నారు. తన సమీప బంధువు పవన్ కళ్యాణ్ ని ముందుగా కలిసి తన సాంఘీభావం తెలిపి ఆ తరువాత నంద్యాల స్నేహితుడి కోసం వెళ్తే బాగుండేది. కానీ అల్లు అర్జున్ అలా చేయలేదు. అది కాకుండా రామ్ చరణ్ అతని తల్లి సురేఖమ్మ పవన్ కళ్యాణ్ ని కలవటానికి వెళ్లిన రోజే అల్లు అర్జున్ వెళ్ళాడు. ఇవన్నీ పెద్ద వివాదాలకు దారితీసింది. అప్పుడు అల్లు అర్జున్ని ట్రోల్ చేశారు. అప్పుడు ఎన్నిక ఫలితాలు ప్రకటించిన తరువాత కూడా అర్జున్ని ట్రోల్ చేశారు. నంద్యాలలో తన స్నేహితుడు ఘోరంగా ఓడిపోవడంతో బన్నీని దారుణంగానే ట్రోల్ చేశారు. అయితే పవన్ను గెలుపు తర్వాత అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. అద్భుతమైన విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు. ప్రజలకు సేవ చేయడంలో మీరు పడే శ్రమ, మీ అంకిత భావం, నిబద్ధత ఎప్పుడు హార్ట్ టచింగ్ గా ఉంటాయి. మీ కొత్త ప్రమాణానికి శుభాకాంక్షలు అంటూ హీరో అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. గెలిచిన తర్వాత తీరిక లేకుండా అభిమానులతో తరువాత ఢిల్లీ వెళ్లి అక్కడ కాబోయే ప్రధానమంత్రి మోదీతో జాతీయ నాయకులతో ఎడతెరిపి సమావేశం నిర్వహించారు. ఇంత బిజీ సమయంలోనూ తన తల్లి, అన్నయ్య, వదినలు ఆశీర్వాదం తీసుకునేందుకు అన్నయ్య ఇంటికి వెళ్లారు. చిరంజీవి ఇంటి పవన్ కళ్యాణ్ కుటుంబంతో వెళ్లారు. తనయుడు అకిరా నందన్ని కూడా తీసుకొని వెళ్లారు. చిరంజీవి ఇంట్లో కేవలం కొనిదెల కుటుంబ సభ్యులు మాత్రమే కనిపించారు. చిరంజీవి, అతని సోదరుడు నాగబాబు, చిరంజీవి సోదరీమణులు, వారి కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. కానీ అల్లు అర్జున్ కుటుంబం మొత్తం మిస్ అయింది. అల్లు అర్జున్ మొహం చల్లకే రాలేదని కొందరు అనుకుంటున్నారు. కొందరేమో ఏ మొహం పెట్టుకొని వెళ్తాడు అని అంటున్నారు. ఏదేమైనా బన్నీ చేస్తున్న పనుల వల్లనే మెగా అల్లు ఫ్యామిలీలు మధ్య దూరం పెరుగుతుందని టాక్ వస్తుంది.